దిగండి. పూజ చాలా చక్కగా జరిగింది. కానీ చాలా అలసటగా ఉంది. నేను బాగా అలసిపోయాను. అత్తయ్య, మొదటి పరీక్షలో నేను పాస్ అయ్యాను. మరి పైనున్న ఒక ముడుపుని నేను తీసుకొచ్చా? నువ్విక్కడే ఉండు. ఎవరక్కడా? అందులో ఒక మూటను విప్పి తీసుకురండి. వద్దు, నేనే తీసుకుంటాను. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అరే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మఠానికి వెళ్ళలేదా? నాకింకా ఇక్కడ చాలా పనులున్నాయి. పంతులు గారు బిల్వపత్రాలను తీసుకుని రమ్మన్నారు. ఒకటే చెట్టు ఉంది, అది కూడా ఊరవతల. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను నేను. ఆగో, ఈ పని ఇంటి పెద్ద కోడలు చేస్తుంది. ఈ పని నువ్వు ఏ పొరపాటు చేయకుండా పూర్తి చేస్తావని నమ్ముతున్నాను. సరేనా? ఆ గంగాజలం ఉన్న కలసం తనకివ్వు. ఇది గంగాజలంతో ఉన్న కలసం. బిల్వపత్రాల్ని తెంపి ఈ గంగాజలంతో కడిగి దీనిలోనే వాటిని వేసి తీసుకురావాలి. అలాగే గుర్తుపెట్టుకో, గంగాజలం కొంచెం కూడా బయటికి పట్టానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే నువ్వు వట్టి కాళ్లతో వెళ్ళాలి. 2 గంటల్లోపు, సంధ్యాహారతి మొదలయ్యే లోపు నువ్వు మఠానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే నీకు పెట్టే 2వ పరీక్ష. దీన్ని నువ్వు చేయగలవా, లేక సేవకుణ్ణి పంపించనా? లేదత్తయ్య, నేను చేస్తాను. అయితే వెళ్ళు. ఇలా చూడండి, ఇప్పటికీ మఠంలో చాలా పనులున్నాయి. అన్నీ అయిపోతాయి శివబాబు, మీరేం కంగారు పడకండి. నేనంతా చూసుకుంటాను. అన్నయ్య, అది జనరేటర్లో ఆయిల్ తక్కువగా ఉంది. ఒకవేళ త్వరగా తీసుకురాలేదు అంటే కరెంటు లేకుండా అతిథులందరికీ ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అమ్మ నాకు ఒక ముఖ్యమైన పని అప్పగించింది. మరి నువ్వు వెళ్ళి తీసుకురాగలవా? నేను తీసుకొస్తానులే ప్రతాప్. అతిథుల విశ్రాంతి గురించి మనమే కదా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. గుమస్తా గారు, చెప్పండి. ఇక్కడ మఠంలో పనులు నేను తిరిగి వచ్చాక చేస్తాను. సరేనా బాబు? అంతవరకు అన్ని జాగ్రత్తగా చూసుకోండి. గుమస్తా గారు, బాబు, మీరు ఎవరైనా సేవకుని తీసుకెళ్లి మిఠాయి దుకాణం నుంచి మిఠాయిలు తీసుకు. అమ్మా నాన్న నా కోసమే వెతుకుతున్నట్టున్నారు. వీళ్ళ బండి నేను ఎలాగైనా సరే కొంచెం స్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు నాన్న ఈ దొంగ విధవల్ని పట్టుకుంటారు. కానీ బండిని ఎలా స్లో చేయాలి నేను? వదులువని. వదులువండి, వదులు. గంగా, త్వరగా రండి. బహుశా బండి ఇటువైపే వెళ్ళి ఉండొచ్చు. శివ, మీరు త్వరగా వెళ్ళండి. నా కారణంగా మీరు కూడా మెల్లగా వెళ్లాల్సి వస్తుంది. మనం రాధిక దగ్గరికి త్వరగా చేరుకోవడం చాలా అవసరం. లేకపోతే వాళ్ళు తనని దూరంగా తీసుకెళ్తారు. అసలు ఏమంటున్నారు మీరు? అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలను నేను? త్వరగా రండి, త్వరగా రా. శివ, నాకేమీ కాదు. అన్నిటికంటే ముందు ఇప్పుడు మనం రాధికను వెతకడం అవసరం. మీరు ప్లీజ్ వెళ్ళండి. నేను మీ వెనక్కి నెమ్మదిగా వస్తాను. చూడండి, నాతో ఒకరు చెప్పారు, ఒకవేళ జీవితంలో 2 బాధ్యతలు ఉన్నాయంటే ఆ రెండింటిని మనం ఒకేసారి నిర్వర్తించాలని. అంతేకాని మన వీలును బట్టి మనం ఒకదాన్ని వదిలేసి రెండవ దాన్ని మాత్రం చూసుకోవాలని కాదు. అది అసలు కరెక్ట్ కాదు. మీ బాధ్యత కూడా నా మీదే ఉంది. పదండి నాతో పాటు. ఎక్కడ బండి కనిపించడం లేదు. ఆపండి, ఆపండి. బాబు, అరే బాబు, ఆపు.
వేరే బండి వస్తుందేమో చూద్దాం. ఇంకో బండి వస్తుంది. అరే బాబు, ఆ బండి ఆపు. బాబా ఆపండి. ఆపు. ఆపారు. రండి గంగా. ఇదిగో చూడండి, మఠంలో అన్ని చోట్ల వెతకండి. నేను అతిథులుండే గదిలోకి వెళ్తాను. ఆ? వెళ్ళి చూడు. పదండి పదండి. ఇక్కడైతే అసలు ఎవరూ లేరే. ఏమైంది? బండి త్వరగా స్టార్ట్ చేయి. అడ్డుగా చేస్తున్నాను అన్నా, బండి స్టార్ట్ అవ్వట్లేదు. మనకెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? దీనివల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది. ఏయ్, నువ్వు చాలా తెలివైందని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు చూడు చూడు, నీకు నేను ఎలాంటి గతి పట్టిస్తాను. పద, దిగు. కిందకి దిగు. రా, రా, రా. చాలా తెలివితేటలు చూపిస్తున్నావు కదా. అన్నా, ఈ పిల్లని కిడ్నాప్ చేసి మనం చాలా తప్పు చేస్తున్నాం. నీకు ముందే చెప్పాను. సరిగ్గా చెప్పావు. ఒరే పిరికి వదలరా, నోరు మూయండి ఇద్దరు. సైలెంట్ గా ఉండలేరా? అన్నా అన్నా, లేగన్నా, అన్నా, లేగు. లేనా? త్వరగా. నా సంగతి అలా వదిలేయండిరా. దాన్ని పట్టుకోండి ముందు. ఏయ్, ఎక్కడికి ఆగు, పారిపోతావు? ఆగు, ఆగు. ఆగు. ఎక్కడికి మాయమైందిరా ఇది? జాగ్రత్తగా వెతకండి. ఈ చుట్టుపక్కలే ఉంటుంది. ఇలా చూడు, తను ఎక్కడైనా కనిపిస్తే చంపి పారేయండి. చంపేయండి, ప్రాణాలతో బ్రతకూడదు. అన్నా, నాకు చాలా భయంగా ఉందన్నా. రే పిరికి పందా, అటువైపు వెళ్ళి వెతుకో. నువ్వు ఇటువైపు వెళ్ళి వెతుకో. వెళ్ళు. ఇక్కడే ఆపండి బాబు. గంగా, ఇక్కడ బండి ఎందుకు ఆపారు మీరు? శివ చూడండి, ఇదే ఆ బండి. ఇందులోనే నేను ఆ వ్యక్తిని చూశాను. ఇదేనా ఆ బండి? బాబు, చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? గంగా, ఈ బండికి యాక్సిడెంట్ అయింది. అంటే దీని అర్థం వాళ్ళు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉంటారు. రండి, అటు వెళ్ళి ఎత్తుకుదాం. రాధిక, రాధిక, గంగా, త్వరగా రండి. రాధిక, 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 రాధిక. శివ, ఇది మన రాధికదే. అంటే దీని అర్థం వాళ్ళు తనని ఇంటి నుంచే తీసుకెళ్లారు. ప్రతాప్కి వెంటనే ఫోన్ చేస్తాను. పోలీసులు తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్తాను. రాధిక, 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 గంగా, త్వరగా రండి. రాధిక, నా కోడలు పార్వతి అయితే ఎంతో శ్రద్ధగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండేది. పూర్తి నిష్ఠతో చేసే తన శివరాత్రి పూజలని. కాని తను మహాపూజకి ముందుగానే ఇలాంటి పని చేసింది. అరే, తనకి నీళ్లు తాగించడానికి ముందు కనీసం ఒకసారైనా నన్ను అడిగి ఉండాల్సింది. ఎప్పుడు చూసినా తనకి నచ్చినట్టుగానే చేస్తూ ఉంటుంది. అమ్మా, ఒప్పుకుంటాను, గంగా అసలు ఎవరిని ఏమీ అడగలేదు. కానీ ఏదైతే జరిగిందో దానికి నేను గంగని దోషం చేయడం సరికాదమ్మా.